చూడని వారు చూడవలేను, చూచువారు గుడ్డివారు కావలేను. యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనంలో ప్రభువు చెప్పుచున్నాడు. చూడని వారు చూడవలేను అంటే లోకమును ఎన్నడూ చూడని వారికి కూడా దేవుడు చూపును అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. ఒక పుట్టుగుడ్డివాడు యేసు స్వామి వద్దకు వచ్చి ఆయన ద్వారా చూపును పొంది ఉన్నట్లుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం. అతను ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశ్రయులందరూ ప్రజలందరూ కూడా అతన్ని చూసి ఇతడు పుట్టుగుడ్డివాడు కదా, ఇతనికి చూపు ఎలా వచ్చిందని పదే పదే అతన్ని ప్రశ్నించినట్లుగా చూస్తున్నాం. అయితే గుడ్డివాడు చెప్పి ఉన్నాడు, యేసు అనే ఒక వ్యక్తి నాకు చూపును అనుగ్రహించి ఉన్నాడని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎన్నడూ చూడని వారు పుట్టుగుడ్డివాడు చూస్తున్నాడు. మరి నిరంతరము యేసు స్వామితో తిరుగుతూ ఆయన పక్కన ఉన్నటువంటి వారు, సంచరించేటువంటి వారు చూచుచున్న గుడ్డివారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు స్వామి యొక్క శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా కూడా చూచుచున్నటువంటి గుడ్డివాడుగా ఉన్నాడు. ప్రభువు వెంట తిరిగి అనేక అద్భుత కార్యములు చూసినప్పటికీ ప్రభువును 30 వెండి నాణ్యములకు అమ్మినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఆయన అవన్నీ కూడా ప్రభు చెంత ఉన్నాడు, ప్రభు చేసినటువంటి కార్యములన్నీ చూసినాడు. అయినా దైవకుమార్ని అమ్మివేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి చూచుచున్న గుడ్డివారంగా ఉన్నామా, గుడ్డివారంగా లేకుండా ఆత్మ దృష్టి కలిగినటువంటి వారముగా ఉన్నామా, మనల్ని మనమే నేటి దినం నందు పరిశీలన చేసుకుందాం. ఇటువంటి ఆత్మనేత్రములతో లోకాన్ని, యేసు స్వామిని చూసేటువంటి గొప్ప భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.